హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. ఈరోజు మనము సింపుల్‌గా మసాలా దోసకి కావాల్సిన రెడ్ చట్నీని ప్రిపేర్ చేయబోతున్నాం. నిజంగా చెప్తున్నా చాలా బావుంటది. చాలా స్పైసీగా, కారంగా చాలా బావుంటది. ఒకసారి ఇలా మీరు కూడా రెడ్ చట్నీని ప్రిపేర్ చేయండి ఇంట్లోనే. సింపుల్‌గా మనం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు రెడ్ చట్నీని. ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులో హాట్ వాటర్ తీసుకుంటున్నా. హాట్ వాటర్ తీసుకునేసి ఇందులోకి ఎండుమిర్చి వేసేసేయాలి. మీరు ఎండుమిర్చి బదులు కారం కూడా తీసుకోవచ్చు. సో, ఎండుమిర్చిని ఒక 5 మినిట్స్ ఇలా అయితే నానుపుకోవాలి. ఇలా నానుపుకునేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులోకి ఒక సన్న టమాటోని ఇలా కట్ చేసుకునేసి వేసేసేయాలి. అలాగే 1 ఈరుల్లి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చిని మనం ఫస్ట్ నానబెట్టుకుంటాం కదా! సో, ఆ ఎండుమిర్చిని కూడా వేసేసి ఫైనల్‌గా కొంచెం సాల్ట్ వేసుకునేసి మిక్సీకి వేసుకోవడం అంతే. మూత పెట్టేసి ఇలా అయితే కొంచెం బాగా పేస్ట్ అయ్యేంత వరకు ఇలా అయితే పేస్ట్ చేసుకునేసేయాలి. ఇంతే సింపుల్‌గా మనకి రెడ్ చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా! ఇలా సాఫ్ట్‌గా మనము గ్రైండ్ చేసుకునేసి ఇప్పుడు దోస వేసేసి దానిపైనైతే ఈ రెడ్ చట్నీని వేసేద్దాం. ఇంతే సింపుల్‌గా మనము రెడ్ చట్నీని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. సో, నేను చెప్పాను కదా! ఎండుమిర్చి వద్దు అనుకున్నా. సో, మీరు కారం కూడా తీసుకొని వేసుకోవచ్చు. సో, మీ ఇష్టం, అది ఆప్షనల్. కారం పౌడర్ కావాలంటే వేసుకోవచ్చు. లేదంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా దోస వేసేసిన తర్వాత దీనిపైన మనము రెడ్ చట్నీని వేసేసి ఇలా అంతా అప్లై చేసేసేయాలి. ఇలా అంతా అప్లై చేసేసిన తర్వాత దీనిపైన మనము ఆయిల్ అనేది మళ్ళీ అప్లై చేయాలి. సో, రెడ్ చట్నీ అంతా వేసేసిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేయాలి. మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇలా అయితే రెడ్ చట్నీని అంతా అప్లై చేసేసేయండి కొంచెం ఎక్కువగా. స్పైసీ అనేది కొంచెం తక్కువ ఉండాలి అంటే రెడ్ చట్నీని కొంచెం తక్కువగా లైట్‌గా వేసుకోండి. సో, మీరు ఎక్కువ స్పైసీ తింటే ఇలా అయితే వేసుకునేసేయండి రెడ్ చట్నీని. స్పైసీ తక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువగా అప్లై చేసుకోండి. సో, సరిపోతది అప్పుడైతే. సో, ఇంతే సింపుల్‌గా మనకి ఆయిల్ అనేది అంతా అప్లై చేసేసి ఇలా సింపుల్‌గా మనము మసాలా దోసని ప్రిపేర్ చేసుకునేయచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి మసాలా దోస. సేమ్ మనము హోటల్‌లో తిన్నట్టే ఉంటది. సో, స్పైసీ కూడా చాలా బావుంటది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇలా 2 సైడ్‌లు మనము ఇలా అయితే కాల్చుకునేసేయండి. సో, మీరు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. సో, మీకు డిఫరెంట్ అనిపిస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ అయితే. తప్పకుండా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం.